ఇక వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి సహకరించిన తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత బీఆర్ఎస్ 4 ఏళ్ల సమయంలో కొందరి స్వార్థంతో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. నాడు రాజకీయాలు తప్ప అభివృద్ధికి సహకరించలేదన్నారు. ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో తెలంగాణ స్పీకర్ సహకారంతో వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి 80 కోట్లు మంజూరు చేశారని ఆమె తెలిపారు. పూర్తి చేసుకున్నా. ఈ 5 సంవత్సరాల పీరియడ్లో జీవితంలో చాలా నేర్చుకున్నా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదంతా 5 సంవత్సరాల్లో చాలా బాగా నేర్చుకున్నా. అయితే చెప్పాలంటే ఫస్ట్ రాజకీయానికి సంబంధం లేని ఫ్యామిలీలో పుట్టి అంటే మంచి విలువలు ఉన్న ఫ్యామిలీకి ఒక కోడలుగా వచ్చి తర్వాత ఒక మంచి భర్త దొరికినాక ఆయన అడుగు చాడలేక అంటే అసలు రాజకీయాలంటే నాకు అసలు ఫస్ట్ తెలియదు. తర్వాత చిగులపల్లి రమేష్ గారు మా వారు, ఆయన రాజకీయంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఆయన చేసే పనులు కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ చూస్తుంటే కానీ నాకు అవకాశం వస్తుంది, నేను డైరెక్ట్ పాలిటిక్స్లోకి వస్తా అని ఎప్పుడు కూడా అనుకోలేదు. భగవంతుడి దయతోని అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా చాలా బాగా అంటే ముఖ్యంగా వికారాబాద్ ప్రజల గురించి చెప్పుకోవాలి. ఇక్కడ అన్ని వర్గాలు అంటే కులాలు మతాలకు అతీతంగా అందరి ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేసిండ్రు. ప్రతి స్టెప్లో అనొచ్చు, ప్రతి అడుగులో కూడా చాలా అన్నీ కూడా ఎదురైనాయి. ఫస్ట్ జనవరిలో అంటే ఫిబ్రవరి 5కి నేను పదవి బాధ్యత స్వీకరించాను.